యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ నా వందనాలండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నాను. దేవాతి దేవుడి దినాన మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడుట. ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడిరు గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణకునైను చేయక దీవించుడి. ఇక్కడ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలంటండి? దూషణకి ప్రతి దూషణ చేయకూడదంట. ఇంకా కీడుకు ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామందిని చూసినట్లయితే మరి కొంతమంది విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే కీడు తలపెడతా ఉంటారు, ఒక శత్రువులుగా భావించుకుని మరి దూషణమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి చేయకుండా మనం ఏం చేయాలంటండి, మరి వాళ్ళని దీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మరి యొక్క ఆశీర్వాదమునకి వారసులవుటకి మనం పిలువబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి అలాగూ ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే మరి అబ్రహాము గారని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ అబ్రహాము మరి ఒక విగ్రహారాధికుడు కుటుంబంలో వ్యక్తి అయినప్పటికీ మరి ఆ యొక్క బొమ్మలు చేసుకుని విగ్రహాలు అమ్ముకునే ఆ యొక్క అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి? పిలిచాడు. పిలిచినప్పుడు దేవుడు మరి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నేను ఎలాగో ఆశీర్వదించబోతున్నాను కాబట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళని మరి దేవుడు చెప్పాడండి. చెప్పినప్పుడు మరి మారు మాట్లాడకుండా మరి అప్పటికి కొంచెం దేవుడు అంటే ఏంటో తెలియని వ్యక్తి అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క మాటకు లోబడి అబ్రహాము మరి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడం అనేది జరిగింది. అలానే దేవాది దేవుడి దినాన్న మనకు సెలవిస్తున్న విషయం ఏంటంటే మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి. దాని నిమిత్తమే మీరు పిలువబడ్డారు. మరి కాబట్టి మీరు ఏం చేయాలంటే మరి మీకు కీడు చేసేవారి పట్ల మీరు కీడు చేయకండి, మిమ్మల్ని దూషించేవారిని మీరు దూషించకండి. మరి అలాగూ మీరుండి మరి మీకు కీడు చేసేవారిని మిమ్మల్ని దూషించేవారిని మీరు దీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నారండి. అసలు ఆ యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఆశీర్వాదానికి వారసులు అవ్వడం అంటే ఏంటని చూసినట్లయితే మరి దేనికైనా ఆశీర్వాదం ఇచ్చేది దేవుడండి. ఆశీర్వాదాలు ఇచ్చే దేవునికి మనం ఏమవుతాం? వారసులు అవుతామని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి వారసులుగా మనం ఉన్నట్లయితే మనకి ఏమైనా కొదువ ఉంటుందండి? ఆశీర్వాదాలకి ఏమైనా కొదువ ఉంటుందా? మరి ప్రతి విషయంలో కూడా సమృద్ధే కానీ మరి అసమృద్ధి అనేది మన యొక్క జీవితాల్లో ఉంది. ఎందుకంటే మన ప్రేమించే దేవుడు, మన రక్షించే దేవుడే మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి బలపరుస్తున్నప్పుడు మనకి ఇంకేం కావాలో చెప్పండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? మరి మీకు కీడు తలపెట్టిన వారి విషయంలో కీడు చేయకండి, మిమ్మల్ని దూషించే వారిని మీరు దూషించకండి, మరి వాళ్ళని దీవించండి అని మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాగూ మనం జీవించినట్లు దేవుడు మరి మన గొప్ప స్థితిలో ఉంచుతారండి. మరి సినిమాయట్ రాజా గారు మరి ఒక సాక్ష్యం చెప్పారు కదండి. మరి ఎంతో ఆయన యొక్క జీవిత సాక్ష్యం చాలా బాగుంటుంది, చాలా కన్నీటితో నిండి ఉండే ఒక మరి సాక్ష్యం అండి. అయితే ఎన్నో అవమానాలు పొందుకున్నాడు ఆయన, ఎంతగానో అవమానింపబడ్డాడు. ఆ అక్కల చేత తండ్రిని పోగొట్టుకున్నారు, తల్లిని పోగొట్టుకున్నారు. మరి 2 అక్కలు తను ఎంత కష్టం పడ్డారనేది మరి ఆయన సాక్ష్యంలో చెప్పినప్పుడు మరి అలా కావలసిన వారే వాళ్ళకి మరి తోసివేసి వాళ్ళకి ఉన్న వస్తువులన్నీ తీసివేసుకున్నప్పుడు మరి ఏ దిక్కు తోచని స్థితిలో దేవుడు మరి ఒక దైవ సేవకుల ద్వారా వాళ్ళు ప్రేరేపింపబడి దేవుని విలువలు వాళ్ళకి తెలిసేలాగా చేసి
ఉన్నప్పుడు దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత వాళ్ళ తోబుట్టులు వివాహం చేసినప్పుడు మరి ఎంతగానో మరి ఆశీర్వాదాన్ని మరి ఆ వ్యక్తి పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఒక హోటల్లో మరి ఆ లెక్క వివాహం జరిగినప్పుడు మరి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మరి ఒక చోట ఆయన అంటున్నాడు కదా, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తున్నాను అనే మాట ఆయన జ్ఞాపకం వచ్చిందని మరి ఆయన తెలియజేశారు. అవమానించిన వారే మరి ఎంతగానో నీచంగా చూసిన వారి ముందుటే మరి ఆయన్ని ఎంత గొప్పగా నిలబెట్టాడని ఆయన సాక్ష్యం చెప్తున్నారు. మరి అలాంటి మరి వారే అంత గొప్ప సాక్ష్యాలు చెప్తే మనం దేవుని తెలిసిన వారిగా మరి దేవునిలో నడుస్తూ చిన్నప్పటి నుంచి మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్న వాక్యం వింటున్న మనం ఎంతగా బలపరచబడాలండి. మరి అలాంటి స్థితి మనకి దేవుడిస్తాడు. మన శత్రువులు ఎదుటనే మనకి భోజనం సిద్ధపరిచే గొప్ప దేవుడు మనకున్నందుకు సంతోషించాలండి. ఆయన అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తానంటున్నాడు. మనల్ని ఏం చేయమంటున్నాడండి? ఏమన్నా బరువులు కానీ ఏమన్నా భారాన్ని కానీ ఆయన మొయ్యమని చెప్పట్లేదు. నీకు ఎవరైనా కీడు చేయాలని మరి ఉద్దేశం కలిగినప్పుడు, అది నీకు తెలిసినప్పుడు వారికి కీడు చేయాలని ఆలోచన నీకొద్దు. వారిని దీవించు. ఎవరైనా నిన్ను దూషణ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు దూషించాలనే అని నువ్వు అనుకోవద్దు. మరి వాళ్ళు దీవించని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మరి దేవుని సన్నిధానంలో కానీ మనం ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనం ఉంచుతాడండి. ఆయనకి వారసులుగా ఆయన మార్చేస్తాడు. అందుకని ఆశీర్వాదమునకు వారసులు అవటకు మనం ఏం చేయబడ్డామంటండి? పిలబడిన మనము మరి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి మనం ఏం చేయాలండి? మనకి కీడు చేసిన, మనం దూషించిన, అవమానించిన, మన ముఖం మీద ఉమ్ము వేసినా కూడా మనం వాళ్ళు దీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి రీతిగా మనం జీవించబడ్డానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము మన యొక్క జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది నాయన ప్రభు ఆశీర్వాదానికి వారసులు అవడానికి మేము పిలబడుతామని వాక్యం సెలవిస్తుంది. ఆ విధముగా మేము జీవించాలంటే నాయన మాకు కీడు చేసిన వారి పట్లను నాయన ప్రభ మమ్మల్ని దూషించిన వారి పట్ల నాయన వాళ్ళని మేము ప్రేమించి దీవించాలని వాక్యం సెలవిస్తుంది ప్రభు. నాయన ప్రభ అలాంటి జీవితాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈ లోకానుసారమైన మనుషులుగా తండ్రి మేము అవి చేయాలంటే మాకు కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా తండ్రి నాయన ప్రభు ఆయన మేము గ్రహించుకుని మమ్మల్ని మేము మార్చుకుని తండ్రి నాయన అటు రీతిగా జీవించడానికి కృప దయచేయమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.